ఎస్టాబ్లిషర్స్, స్థాపకులు వారిని, ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. క్రమంలో యాదవ్ పేదల పిల్లల గురించి తన ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్ కట్టించి ఫ్రీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. తనలాంటి మంచి వాళ్లకు మనం అందరం స్వాగతించాలి. వారి మాటల్లో యాదవుల ఐక్యత ఎలా రావాలని తెలియజేస్తారు. నాగకృష్ణ గారి మాట్లాడవుతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది ప్రోగ్రామ్. కాస్త 15-20 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది. ఎందుకంటే మన సీనన్నకు మనం సత్కరించుకోవాలి. అన్నకు గవర్నమెంట్ పోస్ట్ రావడంతో మనందరిలో ఉత్సాహం పెరిగింది. కాబట్టి సీనన్నకు సన్మానం ఉన్నది. మన అక్క శ్రీదేవి అక్కకు సన్మానం చేయాలి. దీని తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక భోజనం చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఇదేదో ప్రోగ్రామ్ పెట్టేలో లాస్ట్కి తిండి పెట్ట కూడా 4ంటికి పంపించాలని అనుకోదు. మీకు తిండి అయితే రెడీ ఉన్నది, ఏం టెన్షన్ పడకండి. అదైతే తినేపోతులు. కానీ ఒక్క ఎందుకంటే మన పెద్దలు మాట్లాడవలసింది, ఎండింగ్కి వచ్చింది ప్రోగ్రాము. నాగకృష్ణ గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాను. సభా అధ్యక్షులు సుందరరావు గారు, పెద్దలు, గౌరవనీయులు, గుర్లమైకుల రాష్ట్ర చైర్మన్ గారు కన్నవేంద్ర రాజేంద్ర గారు, ఎందుకంటే ఆయన 13 ఏళ్ల పోరాటం చేపట్టే ఆ కుర్చీలో కూర్చోగలిగింది. మీరు యువకులు యువగర్జనని పెట్టారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా రాజకీయాల్లో కానీ ఏ దాంట్లోనైనా మీరు రాణించాలంటే మనం అందరూ కూడా ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తిలో మనం పని చేసుకొని, ఏ వ్యాపారంలో ఉన్నాడో ఆ వ్యాపారంలో పని చేసుకున్నప్పుడే మనం రాణించగలుగుతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము 7 అన్నదమ్ములం. 7లో 6 చదువురాలు, ఒక్కడే చదివించడం. ఒక్కళ్ళు కూడా మేము భారీగా జీతాలుండి ఐఆర్ఎస్ చేయించడం. ఐఆర్ఎస్ చేసిన తర్వాత ఇదే వరంగల్